మైటోకాండ్రియా. మనం ఇంతకు ముందుగానే చెప్పినట్టు కేంద్రకం బాహ్యంగా, కేంద్రకం వెలుపల స్వంత జన్యు సమాచారాన్ని తమతో పాటు తీసుకువెళ్లే కణాంగాలు పత్రహరితం మరియు మైటోకాండ్రియాలో సొంత జన్యు సమాచారం ఉంటుందని చెప్పుకున్నాం. దీనిలో ఏ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకున్నాము? శ్వాసక్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క సమాహారం మాత్రమే కాదు. శ్వాసక్రియ అనగా గాలిని తీసుకునే ఉచ్ఛ్వాస లేదా గాలిని విడుదల చేసే నిశ్వాస మాత్రమే కాదు. శ్వాసక్రియ అనగా ఆహార పదార్థాలు, గ్లూకోజ్ వంటి ఆహార పదార్థాలు ఆక్సిజన్ సమక్షంలో మండించబడి కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తిని ఏటీపీ లేదా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ల రూపంలో విడుదల చేసే జైవిక చర్యను శ్వాసక్రియ అని అంటారు. ఆహార పదార్థాలు, గ్లూకోజ్ వంటి ఆహార పదార్థాలు ఆక్సిజన్ సమక్షంలో మండించబడి కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి ఏటీపీల రూపంలో విడుదల చేసే ప్రక్రియను శ్వాసక్రియ అంటాం. శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. అంటే శ్వాసక్రియ సాధారణంగా 2 దశల్లో జరుగుతుంది. తర్వాత చాప్టర్లో మనం దీని గురించి కూలంకుషంగా చర్చిద్దాం. పూర్తి బాహ్యంగా సూక్ష్మంగా చూసినప్పుడు శ్వాసక్రియ దాదాపు 2 దశల్లో జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్, మొట్టమొదటి దశ అయినటువంటి శ్వాసక్రియ మొదటి దశ అయినటువంటి గ్లైకాలసిస్, రెండవ దశ అయినటువంటి క్రెబ్స్ వలయం. శ్వాసక్రియ 2 దశల్లో జరుగుతుంది. మొట్టమొదటిది గ్లైకాలసిస్, 2 క్రెబ్స్ వలయం. శ్వాసక్రియ యొక్క 2వ దశ అయినటువంటి క్రెబ్స్ వలయం మైటోకాండ్రియాలో జరుగుతుంది. శ్వాసక్రియ యొక్క 2వ దశ అయినటువంటి క్రెబ్స్ వలయం మైటోకాండ్రియాలో జరుగుతుంది. మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. నాడీ కణం గురించి చెప్పుకునేటప్పుడు నాడీ కణం ఏ కణం అని చెప్పుకున్నాము? అధికంగా శ్వాసక్రియను చూపే కణం నాడీ కణం. అధికంగా శ్వాసక్రియను చూపుతుంది కనుక అధిక మొత్తంలో మైటోకాండ్రియాలను కలిగిన కణం కూడా నాడీ కణమే. అధికంగా శ్వాసక్రియను చూపుతుంది కనుక శ్వాసక్రియను చూపే కణాంగమైనటువంటి మైటోకాండ్రియాలను అధికంగా కలిగిన కణం కూడా నాడీ కణం. ఇది మైటోకాండ్రియాకు సంబంధించినటువంటి సమాచారం. మైటోకాండ్రియా తన సొంత జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. దీన్ని కణశక్తి భాండాగారం అంటారు. కణశక్తి భాండాగారం లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. కణశక్తి భాండాగారం అని ఎందుకంటారు? ఇది శ్వాసక్రియను చూపే కణాంగం కనుక, శ్వాసక్రియను చూపుతుంది కనుక దీని ద్వారా ఎవరు ఉత్పత్తి అవుతారు? ఏటీపీ ఉత్పత్తి అవుతుంది. శ్వాసక్రియను చూపుతుంది కాబట్టి దీని ద్వారా ఎవరు ఉత్పత్తి అవుతారు? ఏటీపీ ఉత్పత్తి అవుతుంది. కనుక ఎక్కువ మొత్తంలో ఏటీపీని కలిగి ఉంటుంది కనుక దీన్ని కణశక్తి భాండాగారం అంటారు. ఈ ఏటీపీని సెల్యులార్ కరెన్సీ లేదా కణ కరెన్సీగా పిలుస్తారు. మైటోకాండ్రియా గురించి 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. తన స్వంత జన్యు సమాచారాన్ని కలిగిన కణాంగం. 2 శ్వాసక్రియను చూపుతుంది కనుక ఇది కణశక్తి భాండాగారం మరియు దీనిని సెల్యులార్ కరెన్సీ అనే ఏటీపీని తనలో నిక్షిప్తం చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ కేంద్రకం. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కేంద్రకాన్ని ఆవరించి 2 పొరలు ఉంటాయి. కేంద్రకాన్ని ఆవరించి పొరలు ఉంటే అది నిజ కేంద్రక జీవి అని, కేంద్రకాన్ని ఆవరించి పొరలు లేకపోతే దాన్ని కేంద్రక పూర్వజీవి అని అన్నాం. అయితే కేంద్రకాన్ని ఆవరించి 2 పొరలు, కేంద్రకం 2 పొరలతో ఏర్పడిన నిర్మాణం. కేంద్రకం యొక్క బాహ్య పొర తన యొక్క రంధ్రాల నుండి అనేక రంధ్రాలను చూపుతుంది. కేంద్రకం 2 పొరలతో ఏర్పడిన నిర్మాణం, 2 పొరలతో ఆవరించిన నిర్మాణం. కేంద్రకం యొక్క బాహ్య పొర అనేక రంధ్రాలను కలిగి ఉంటుంది. కేంద్రకం యొక్క బాహ్య పొర నుంచి, రంధ్రాల నుంచి ఏర్పడినటువంటి కణాంగాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం లేదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం లేదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. జాగ్రత్త వినండి.
కేంద్రకం రెండు పొరలతో ఏర్పడిన నిర్మాణం. కేంద్రకం రెండు పొరలతో ఏర్పడిన నిర్మాణం. బాహ్య పొర రంధ్రాలను చూపుతుంది, లోపలి పొర ఎటువంటి రంధ్రాలను కలిగి ఉండదు. కేంద్రకం యొక్క బాహ్య పొర రంధ్రాల నుండి అంతర్జీవ ద్రవ్యజాలం ఏర్పడుతుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండండి. కేంద్రకం యొక్క బాహ్య పొర రంధ్రాల నుంచి ఏర్పడినటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం, కేంద్రకం యొక్క బాహ్య పొర రంధ్రాల నుంచి ఏర్పడిన అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలుగా ఉంటుంది. దేన్ని ఆధారంగా వర్గీకరించారంటే దానిపై అమరిన రైబోసోముల ఆధారంగా, అంతర్జీవ ద్రవ్యజాలం లేదా ఇండోప్లాస్మిక్ రెటిక్యులం రైబోసోములను కలిగి ఉంటే దాన్ని గరుకు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం, గరుకు ఉపరితల లేదా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే రైబోసోములను కలిగి ఉంటుంది కనుక తన ఉపరితలంపై, అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం తన ఉపరితలంపై రైబోసోములను కలిగి ఉంటుంది కనుక దాన్ని గరుకు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. అయితే రైబోసోములు లేనటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని నునుపు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం. కేంద్రకం యొక్క బాహ్య పొర రంధ్రాల నుంచి ఏర్పడినటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రైబోసోములు ఉంటే అది గరుకు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం, రైబోసోములు లేకపోతే దాన్ని నునుపు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం. విధుల పరంగా చూసినప్పుడు రైబోసోములు సాధారణంగా ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తాయి. రైబోసోములు సాధారణంగా ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తాయి. రైబోసోములు సాధారణంగా ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తాయి కనుక రైబోసోములు ఉన్నటువంటి గరుకు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం కూడా ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తుంది. అర్థమవుతుందమ్మా? రైబోసోములు ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తాయి కనుక రైబోసోములు ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తాయి. రైబోసోములు ఉన్నటువంటి గరుకు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం కూడా ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తుంది. మరి రైబోసోములు లేని నునుపు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం దాని ఉపరితలంపై రైబోసోములు లేవు కనుక అది కాలేయంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను, కాలేయంలో ఏర్పడే విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. కేంద్రకం యొక్క బాహ్య పొర రంధ్రాల నుండి అంతర్జీవ ద్రవ్యజాలం ఏర్పడుతుంది. రైబోసోములు ఉంటే అది గరుకు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం. రైబోసోములు ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తాయి కనుక రైబోసోములు కలిగిన గరుకు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం కూడా ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తుంది. రైబోసోములు లేని నునుపు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం కాలేయంలో ఏర్పడే లేదా హెపాటోసైట్లలో ఏర్పడే, కాలేయంని మానవ శరీరంలోని అతిపెద్ద అవయవమైనటువంటి కాలేయంలో ఏర్పడే విష పదార్థాలను నిర్వీర్యం చేసే కణాంగం నునుపు ఉపరితల అంతర్జీవ ద్రవ్యజాలం. అంటే అంతర్జీవ ద్రవ్యజాలం సాధారణంగా కణంలో ఏర్పడే కాలేయ కణాల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. గాల్జీ సంక్లిష్టం లేదా గాల్జీ కాంప్లెక్స్, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు పత్రహరితం ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. పత్రహరితం కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. మరి మైటోకాండ్రియా శ్వాసక్రియ ద్వారా ఆ ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ మధ్యకాలంలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడినటువంటి ఆహార పదార్థాలను, శ్వాసక్రియ ద్వారా విచ్ఛిన్నం కాబోయే ఆహార పదార్థాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చడానికి దోహదం చేసే కణాంగం, అంటే ఆహార పదార్థాలను ఒక క్రమ పద్ధతిలో
అమర్చే కణాంగం. ఆహార పదార్థాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడినటువంటి ఆహార పదార్థాలను, అంటే మోనోసాకరైడ్ అనే ఆహార పదార్థాలను పాలీసాకరైడ్లు గాను, లేకపోతే క్రొవ్వులను నిల్వ ఉంచడానికి కానీ, క్రొవ్వులను నిల్వ ఉంచడానికి కానీ, ప్రోటీన్లను తమలో నిక్షిప్తం చేయడానికి కానీ, ఏ ఆహార పదార్థాలనైనా క్రమ పద్ధతిలో అమర్చడానికి దోహదం చేసే సంక్లిష్టమైనటువంటి నిర్మాణం ఇది. ఇలా సంచికలుగా నిర్మితమై ఉంటుంది. దీని ద్వారానే కణంలో ఏర్పడిన గ్లూకోజ్ను గ్లైకోజన్గా రూపాంతరం చెందవచ్చు. కణంలో ఏర్పడినటువంటి గ్లూకోజ్ను గ్లైకోజన్గా నిల్వ చేయటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కణాంగం. ప్రతి ఒక్క కణాంగానికి ఒక నిర్దిష్టమైన విధి ఉంటుంది. కేంద్రకం తనతో జన్యు సమాచారాన్ని తీసుకెళ్తుంది, పత్రహరితం కిరణజన్య సంయోగక్రియను జరుపుతుంది, మైటోకాండ్రియా శ్వాసక్రియను చూపుతుంది, అలాగే గాల్జీ సంక్లిష్టం ఆహార పదార్థాలను ఒక క్రమ పద్ధతిలో చూపుతుంది. అలాగే దీంట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనించి చూస్తే శుక్రకణం యొక్క బాహ్య పొడుచుకు వచ్చినటువంటి నిర్మాణమైన శుక్రకణం యొక్క బాహ్య పొడుచుకు వచ్చిన నిర్మాణమైన యాక్రోసోమ్, శుక్రకణం యొక్క బాహ్య పొడుచుకు వచ్చినటువంటి నిర్మాణమైనటువంటి యాక్రోసోమ్, శుక్రకణం యొక్క బాహ్య పొడుచుకు వచ్చినటువంటి యాక్రోసోమ్ గాల్జీ సంక్లిష్టం యొక్క రూపాంతరం. గాల్జీ సంక్లిష్టం యొక్క రూపాంతరం. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ వన్. రిపీటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. శుక్రకణం యొక్క మొన భాగమైనటువంటి లేదా ముక్కు వంటి నిర్మాణం అనేటువంటి యాక్రోసోమ్ కణంలో ఉన్నటువంటి గాల్జీ సంక్లిష్టం యొక్క రూపాంతరం లేదా కొనసాగింపుగా చెప్పవచ్చు. కణంలో వివిధ కణాంగాల గురించి చూసాము. మొట్టమొదటిది మైటోకాండ్రియా, పత్రహరితం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోమ్. నెక్స్ట్ కణంలో మనకు కనిపించేటువంటి కణ విభజన అనే విధానం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అసలు కణ విభజన ఎందుకు జరగాలి? కణం ఎందుకు విభజన చెందాలి? కణ విభజన అంటే కణం విభజన చెందాలి. విభజన చెందటం అంటే ఒక కణం రెండు కణాలుగా ఏర్పడవచ్చు. మనకి స్లీడన్ మరియు శ్వాన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన కణ సిద్ధాంతం ప్రకారం ఒక కణం నుంచి మరొక ఒక జీవకణం నుంచి మరొక జీవకణం ఏర్పడుతుంది. అంటే ఒక జీవకణం నుంచి మరొక జీవకణం ఏర్పడడానికి కణం విభజనను చూపాలి. ఈ కణం విభజనను చూపే ప్రక్రియలో తనలో ఉన్న జన్యు సమాచారాన్ని తనలో ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని రెండు రూపాలుగా మార్చి తన చుట్టూ కొత్త కణాలను ఏర్పరచాలి. లేదా ఎక్కడైనా గాయం తగిలినప్పుడు ఆ గాయాన్ని రూపమాన్పడానికి అక్కడ కొత్త కణాలు ఏర్పడటం అవసరం. అంటే కణ విభజన సాధారణంగా ప్రత్యుత్పత్తి కొరకు, అంటే ఒక జీవి నుంచి మరొక జీవి ఏర్పడటానికి, లేదా ఒక కణం నుంచి మరొక కణం ఏర్పడటానికి, లేదా అభివృద్ధికి. చిన్నపిల్లవాడు ఇన్ని కణాలు కలిగినటువంటి చిన్నపిల్లవాడు అనేక సంఖ్యలోని కణాలు అతనికి ఎలా వస్తున్నాయి? కణ విభజన ద్వారానే వస్తున్నాయి. కణ విభజన అనేది ప్రత్యుత్పత్తి కొరకు, మరియు ఒక జీవి అభివృద్ధి చెందటం కొరకు, మరియు ఈ గాయాలను మాన్పడం కొరకు కణానికి కణ విభజన ప్రక్రియ అవసరమవుతుంది. కణంలో ప్రత్యుత్పత్తి జరగాలి, ప్రత్యుత్పత్తి కొరకు కణ విభజన, జీవి అభివృద్ధి చెందడం కొరకు కణ విభజన, మరియు గాయాలను మాన్పడం కొరకు కణ విభజన జరుగుతుంది. అయితే ఈ కణ విభజన సాధారణంగా మూడు రకాలుగా జరుగుతుంది. ఒకటి అసమ విభజన, రెండు సమ విభజన, రెండు సమ విభజన, మూడు క్షయకరణ విభజన. అసమ విభజనను ఏమైటాసిస్
సమవిభజన మైటాసిస్, క్షయకరణ విభజన మియాసిస్. కణ విభజన 3 రకాలుగా జరుగుతుంది. 1 అసమ విభజన లేదా మైటాసిస్, 2 సమవిభజన లేదా మైటాసిస్, 3 క్షయకరణ విభజన లేదా మియాసిస్. అంటే సాధారణంగా కణ విభజన 3 రకాలుగా మరియు 2 దశలలో జరుగుతుంది. కణ విభజన మనం చెప్పుకున్నట్టు 3 రకాలుగా, 1 అసమ విభజన, 2 సమవిభజన, 3 క్షయకరణ విభజన. మరి 2 దశలలో జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ మచ్ 3 రకాలుగాను మరియు 2 దశలలోనూ జరుగుతుంది. కణ విభజన 3 రకాలుగా మరియు 2 దశలలో జరుగుతుంది. 3 రకాలుగా ఏమో అసమ విభజన, సమవిభజన మరియు క్షయకరణ. 2 దశలలో అంటే 1 క్యారియోకైనసిస్, 1 క్యారియోకైనసిస్ అంటే క్యారియోకైనసిస్ అనగా కేంద్రక విభజన. క్యారియోకైనసిస్ అనగా కేంద్రక విభజన. నెంబర్ 2 సైటోకైనసిస్. నెంబర్ 2 సైటోకైనసిస్. చూడండి, కణ విభజన 3 రకాలుగా మరియు 2 దశల్లో జరుగుతుంది. అసమ విభజన, సమవిభజన మరియు క్షయకరణ విభజన 2 దశలలో జరుగుతుంది. 1 క్యారియోకైనసిస్, 2 సైటోకైనసిస్. సైటోకైనసిస్ అనగా కణ ద్రవ్య విభజన. సైటోకైనసిస్ అనగా కణ ద్రవ్య విభజనను సైటోకైనసిస్ అని అంటారు. కణ